చిరుధాన్యాలు పొంగనాలు. ఓకే, సో పొంగనాలు అనమాట. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. చక్కగా మనకి బ్రౌన్ రైస్, అలాగే రాగులు అండ్ ఆల్సో మినువులా. ఇది వచ్చేసి జొన్నలు, Okay, జొన్నలు. రాగులు అండ్ అలాగే కొర్రలు కూడా ఉన్నాయి. ఓకే, సో చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే మనకి చక్కగా తురుము, బీట్రూట్ తురుము కూడా తీసుకొచ్చేసాం. ఎస్, అండ్ అలాగే రాగి అటుకులు కూడా కొంచెం క్రిస్పీనెస్ గురించి. ఓకే ఓకే ఓకే, వెరీ వెరీ హెల్తీ అనమాట. ఎస్ అవును. ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సీ జార్, ఓకే అలాగే ఒక స్పూన్ కూడా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆల్రెడీ నానబెట్టిన కొంచెం బ్రౌన్ రైస్, ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన జొన్నలు కూడా, ఓకే అలాగే రాగులు కూడా, నెక్స్ట్ కొర్రలు కూడా, ఇప్పుడు ఇందులోనే రాగి అటుకులు, ఓకే కొంచెం సాల్ట్, ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. అలాగే యా సరిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే పల్లవి. యా, సో ఇదంతా కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేద్దాం. అలాగే వెజిటేబుల్స్ కూడా. ఫస్ట్ బీట్రూట్ తురుము, ఓకే క్యారెట్ తురుము, కొంచెం అల్లం కూడా, అలాగే కొన్ని బీన్స్ కూడా. ఓకే, వీలైతే మనం ఇలా గ్రీన్ లీఫీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. మనం ఇంచుమించు మనం దోశ పిండిలాగా రెడీ చేసుకుంటాం. యా అవును. సో మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి, పొంగనాల ప్యాన్ని. ఓకే సో బీట్రూట్ తురుము వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్ తురుము. ఓకే, సో ఇది మనకి గుడ్ కొలెస్ట్రాల్ కోసం చేస్తున్నాం కదా పల్లవి. యా, గుడ్ కొలెస్ట్రాల్ అండ్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి. సో మెయిన్గా మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో ఫైబర్ ఉంటుందన్నమాట, రాగిలో కానీ, కొర్రలలో కానీ, బ్రౌన్ రైస్లో కానీ. ఓకే, సో ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే కూడా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఓకే ఆయిల్తో గ్రీస్ చేద్దామా? యా, సో ఆయిల్తో గ్రీస్ చేసేద్దాం. ఓకే సో మనం పొంగనాలు కూడా వేసేసుకుందాం. ఓకే సో పల్లవి, మన పొంగనాలు అయితే అయిపోయాయి కదా? యా అయిపోయాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే
ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? యా అమూల్య, చిరుధాన్యాల పొంగనాలు రెడీ అయిపోయాయి. ఓకే, చిరుధాన్యాల పొంగనాలు అయితే రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చిరుధాన్యాల పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బ్రౌన్ రైస్ 1 కప్పు, నానబెట్టిన జొన్నలు 1 కప్పు, నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన కొర్రలు 1 కప్పు, రాగి అటుకులు 1 కప్పు, ఉప్పు సరిపడా, వంట సోడా కొద్దిగా, బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, అల్లం ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు. చిరుధాన్యాల పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన జొన్నలు, నానబెట్టిన రాగులు, నానబెట్టిన కొర్రలు, రాగి అటుకులు, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో వంట సోడా, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, బీన్స్ వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగడాల పాన్కి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని పొంగనాల్లాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిరుధాన్యాల పొంగనాలు రెడీ.